Good morning, guys. Today let us learn verb forms. మనం ఈరోజు వర్బ్ అంటే పనిని తెలిపే క్రియ. వర్బ్ అంటే పనిని తెలిపేటువంటి క్రియలు అవి 4 రకాలు. దే ఆర్ 4 టైప్స్. వీటిపైన పూర్తి అవగాహన ఉంటేనే మనం ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, కంటిన్యూస్లో, పర్ఫెక్ట్లో మాట్లాడగలుగుతాము. కాబట్టి ఇవి చూడండి. బీ ఫామ్ వర్బ్. బీ అంటే ఉండు అని అర్థం. యామ్ అంటే ఉన్నాను. ఈజ్ అంటే ఉన్నది. ఆర్ అంటే ఉన్నారు, ఉన్నవి. వాజ్ అంటే ఉండెను. వర్ అంటే ఉండిరి, ఉండినవి. ఈ ఉండు అని అర్థం వస్తాయి కాబట్టి బీ ఫామ్ వర్బ్స్ అంటే ఉండు అని అర్థం ఇచ్చి క్రియలు ఇవి. వాటిని ఎట్లా వాడాలి? డిక్లరేటివ్ అంటే పరిచయ వాక్యంలో ఎట్లా వాడాలి, వర్క్ మోటార్ సెంటర్ పనిని తెలిపే వాక్యంలో ఎట్లా వాడాలి అనేది నేను టేబుల్ వేసి చక్కగా క్లియర్గా మా వీడియోగ్రాఫర్ ఎంతో కష్టపడి తీసిండు. గమనించండి, మనసు పెట్టండి. అతి సులభంగా ఇంగ్లీష్ రావడానికి నౌన్స్ 5 రకాలు, ప్రొనౌన్స్ 5 రకాలు, వెర్బ్స్ ఈ 4 రకాలు. మొత్తం వీటిని 1కి 2, 3 సార్లు రాయండి. ఆన్లైన్ క్లాస్ వాళ్ళు మీకు నోట్స్ కావాలంటే నోట్స్ నేను మీకు పంపించడం జరుగుతుంది. ఆ నోట్స్ మీరు చూసుకున్నట్టయితే ఇవే నోట్స్ వస్తాయి మీకు. చాలా చక్కగా యూ కెన్ లర్న్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ వితౌట్ ఎ గ్రామటికల్ మిస్టేక్. యూ కెన్ డూ కమ్యూనికేషన్ వెరీ వెల్. చూడండి, నిన్నటి రోజు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్స్లా ఒక అబ్బాయి ఇచ్చిండు. ఏంటంటే నేను ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయిన బాగా. తర్వాత పేపర్ ఈనాడు పేపర్లో గ్రూప్ 1 గురించి ఇచ్చిన నోట్స్ చదివాను. ఏ కోచింగ్ పోలేదు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు ఆ పిల్లవాడు. స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ అన్నమాట. అంటే మీరు మనసు పెడితే సాధించలేనిది ఏది లేదు. ఇక నేను పర్ఫామ్ బుక్లెట్స్ ఈ మాదిరిగా ఇచ్చాను. మీరు ఈ మాస్టర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ నెంబర్కు ఫోన్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ నోట్స్తో సహా మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ రెండవది హెల్పింగ్ వర్బ్స్, సహాయక క్రియలు. ఇవి అంటే మెయిన్ వర్బ్కు సహాయం చేస్తాయన్నమాట. ఇవన్నీ ఈ 3 సహాయక క్రియలే ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. హెల్పింగ్ వర్బ్స్ అంటే విల్ అంటే గల, వుడ్ అంటే గలిగను, వుడ్ అంటే గలగబడు. షుడ్ అన్నా గల, షుడ్ అంటే గలిగను, షుడ్. కెన్ అన్నా గల, కుడ్ అంటే గలిగను, కుడ్ అంటే. మే అవి మీకు ఈ 4 రకాల హెల్పింగ్ వర్బ్స్ ఏ మాదిరిగా వాడాలి? డూ, డిడ్, డన్. అదొకసారి మెయిన్ వర్బ్ అవుతుంది, ఒకసారి హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఎట్లా వాడాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనైట్ వర్బ్స్. ఫైన్ అంటే చక్కని. ఫైనైట్ వర్బ్స్ అంటే పూర్తిగా కంప్లీట్గా. మనకు 2 రకాల వాక్యాలు ఉంటాయని తెలుసు కదా. ఒకటేమో డిక్లరేటివ్ సెంటెన్స్, పరిచయం చేసుకోవడం. రెండవది వర్క్ మోటార్ సెంటర్, పనిని గురించి తెలిపేదానికి ఇవి ఎట్లా వాడతారు అనేది. హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా కలిగి ఉండు అని అర్థమే. ఇప్పుడే పని పూర్తి చేస్తేనేమో ఐ హ్యావ్ రిటర్న్ అనాలి. దాని గురించి నేను డిక్లేర్గా చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ టేబుల్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను బ్లైండ్గా చక్కగా తీసుకుపోయి అవి చెప్పడానికంటే వీటి మీనింగ్స్ ఎట్లా వాడాలనేది మళ్ళీ స్క్రీన్లో చూపిస్తాను. మెయిన్ వర్బ్స్ ఇవి ముఖ్య క్రియలు. ఇవి ముఖ్య క్రియలల్లా స్ట్రాంగ్ వర్క్, వీక్ వర్బ్స్ అని ఉంటాయి. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఏ రూపాంతరం చెందకుండా ఓన్లీ ఆస్క్ అంటే అడుగు. ఈడి కలిపినాం అనుకో, ఆస్క్డ్ అడిగాను, ఆస్క్డ్ అడగబడును. అట్లా. తర్వాత ఈతోటి ముగిసిన పదాలు ఉంటాయి. వేవ్ అంటే WAVE. ఒట్టి డి పెడితేనే వేవ్ అంటే ఊపు, వేవుడు అంటే ఊపెను, వేవుడు అంటే ఊపబడును అని ఆ మీనింగ్స్.
మళ్ళీ ఇవి మొట్టమొదటి 1 నుంచి 2 3 4 5 6 పేజీలల్లా వీటి మీనింగ్స్ కూడా వర్క్ ఫామ్ బుక్లెట్లో ఇచ్చిన అవి 1కి 4 సార్లు రాయండి, అప్పుడు సులభంగా మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. రైట్. బీ ఫామ్ వర్బ్స్ అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీకు యామ్, ఈజ్, ఆర్ అని చెప్పినాను కదా, అవి ఎట్లా వాడాలి? ప్రజెంట్ టెన్స్లో యామ్ B1 అంటాం, ఆర్ B1ఏ, ఈజ్ B1ఏ. యామ్, ఈజ్, ఆర్ అనేది B1 ఉండు అని అర్థం ఇచ్చే క్రియలు అని. ఇవి చూడండి ఇంట్రాన్స్. ఇప్పుడు ఈజ్ అనేది జిష్ణుదేవ్ వర్మ ఈజ్ అని అంటారు. జిష్ణుదేవ్ వర్మ సబ్జెక్టు, ఈజ్ అనేది B1. జిష్ణుదేవ్ వర్మ గారు అంటాం మనం. ఈ రు అనే దాంట్లోనే ఉన్నారు అనే అర్థం ఉంది తెలుగులో. విభక్తి అది డూమూలు ప్రధా విభక్తి, చేతన్ తృతీయ తోడంతో తృతీయ విభక్తి అని 7 విభక్తులు ఉంటాయి. అంతర్గతంగా ఇమిడి ఉంటాయి. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఈజ్ అని రాయవలసిందే. ఇగో హీ ఈజ్ అవర్ గవర్నర్. ఈ సబ్జెక్ట్ అతను, ఈజ్ ఉన్నాడు, అవర్ గవర్నర్ మొత్తము ఆబ్జెక్టే. అతను మన యొక్క గవర్నర్. ఈ చివరి ర్ అనే దాంట్లో ఉన్నారు అని అర్థం ఉంది. అదే మనం ఇంగ్లీష్లో ఈజ్ అని రాయవలసిందే. సోనియా గాంధీ ఈజ్ అన్నాం, సోనియా గాంధీ గారు అంటాం. దీంట్లోనే ఉన్నారు అనే అర్థం ఉంది రు అనే దాంట్లో. షీ ఈజ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటాం. ఆమె అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆర్ అన్నాను. మనుషులకైతేనే ఉన్నారు అంటాము, వస్తువులకైతే ఉన్నవి అంటాం అన్నమాట. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్లో దే ఆర్, వారు ఉన్నారు. దే ఆర్ స్టూడెంట్స్, వారు విద్యార్థులు. ఈ లు అనే దాంట్లో ఉన్నారు అనేది, ఉన్నారనేది మనం ఇంగ్లీష్లో B1 B2 B3 అని ఎందుకు చెప్తున్నామంటే 2 2 4 అవుతాయి, 5 ఆవు. మ్యాథమెటిక్స్ ఎంత క్లియర్గా తప్పు లేకుండా మనం నేర్చుకుంటాము, అట్లనే లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటాము. అందుకోసం V1 అంటే వర్బ్ 1, V2 అంటే వర్బ్ 3, V3 అంటే వర్బ్ 3, V1 వర్బ్ 1, V2 వర్బ్ 2, V3 వర్బ్ 3 అని ప్రజెంట్ పాస్ట్ అండ్ పార్టిసిపుల్ తద్ధర్మ క్రియ అవి వాడడానికి అట్లా ఉపయోగిస్తున్నాం మనము. ఇప్పుడు దే ఆర్ రైటింగ్, ఇది వర్క్ మోటర్ సెంటెన్స్, ఇంట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్ లేదు, వారు రాస్తూ ఉన్నారు. దే ఆర్ రైటింగ్ ఇంగ్లీష్, ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది, వారు ఇంగ్లీషు రాస్తున్నారు. ఇది వర్క్ మోటర్ సెంటెన్స్ ట్రాన్సిటివ్, పనిని తెలిపే వాక్యముల ఆబ్జెక్ట్ ఉన్న వాక్యము. దే ఆర్ రోబోస్ అంటే ఈ వస్తువులకు కూడా వాడతాం అన్నమాట, అవి రోబోస్ అంటున్నాం. ఇస్ అనే దాంట్లో ఉన్నవి అని అర్థము. ఇక్కడ దే ఆర్ అంటాము, అవి ఇంట్రాన్సిటివ్ వర్క్ మోటో. అది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేని వాక్యం దే ఆర్, అవి అంటాం. వి అనే దాంట్లో ఉన్నవి అని అర్థం ఉంది, అవే ఆర్. మరి పాస్ట్ టెన్స్లో వర్ అని వాడతాము. దేవర్ రోబోస్, అవి రోబోస్ ఉండేను అని వర్ అని వాడుతున్న కాడ దేవర్ అని, అవి ఉండేను. దేవర్ రైటింగ్, ఇది వర్క్ మోటో సెంటెన్స్లో అవి రాయిచుండేను, అవి కూడా రాస్తాయి. దేవర్ రైటింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ రాయిచుండేది మనుషులకైతే. రోబోస్ అని ఉపయోగించిన రోబోస్ వర్ రైటింగ్ ఇంగ్లీష్, రోబోస్ ఇంగ్లీష్ రాయిచుండాను. ఏ దానికైనా కానీ మనము దే అంటే మనుషులకు కానీ వస్తువులకు కానీ వాడవచ్చు. అది థర్డ్ పర్సన్ ప్లూరల్. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ యామ్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ మనము మేము, యు సెకండ్ పర్సన్ మీరు, హీ థర్డ్ పర్సన్. హీ అన్నదానికే ఈజ్ వాడినాము, వాజ్ వాడినాం ప్రెజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో. ఇప్పుడు మనము థర్డ్ పర్సన్ సింగులర్కి పోతున్నాము. హీ ఈజ్, అతను ఉన్నాడు.
థర్డ్ పర్సన్ అనమాట. హీ ఈజ్ అంట. హీ ఈజ్, షీ ఈజ్ విమలాదేవి. ఇక్కడ షీ సబ్జెక్టు, ఈజ్ ఉన్నది, విమలాదేవి ఆబ్జెక్ట్. ఇది డిక్లరేటివ్ ట్రాన్సిటివ్. ఇది పైదేమో ఈజ్ అన్నాం, అతను ఉన్నాడు, అతను అంటాడు. ఈ నూనె ఉన్నాడు అనేది డిక్లరేటివ్, ఇంట్రాన్సిటివ్. ఇట్ ఈజ్ మై చైర్ అంటారు. ఇది నా కుర్చీ అంటే, ఈ కుర్చీ అనేది చి అనే దాంట్లోనే ఉన్నది అని అర్థం ఉంది. ఇట్ వాడినాం. ఇట్ అనేది, దట్ అనేది, దిస్ అనేది కూడా సబ్జెక్ట్గా వాడతాం ఇది అని. ఇప్పుడు మనం ప్రాపర్ నౌన్ వాడినాం అనుకో, రామా ఈజ్ ప్లేయింగ్ అంటాం, వర్క్ మోటర్. రామా థర్డ్ పర్సన్. రామా సబ్జెక్టు, ఈజ్ B1, ప్లేయింగ్ వర్బ్ 1 ప్లస్ ing 1. రాముడు ఆడుతున్నాడు. ఏం ఆడుతున్నాడో చెప్పడం లేదు మనము, అది వర్క్ మోటో, ఇంట్రాన్సిటివ్. సీత ఈజ్ టాకింగ్ ఇంగ్లీష్. సీత సబ్జెక్టు, ఈజ్ B1, టాకింగ్ వర్బ్ 1. ఈ వర్బ్ 1 ప్లస్ ing ఫామ్, టాక్డ్ అనమాట. ఇంగ్ చున్నా అని అర్థం, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. సీత ఇంగ్లీషు మాట్లాడుచున్నది అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్ వాడతాము థర్డ్ పర్సన్కు. హీ వాజ్ రాము అంటే, హీ వాజ్ అతను, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. నువ్వు అన్న దాంట్లో ఉండెను అని ఉన్నది, డిక్లరేటివ్లో ఇంట్రాన్సిటివ్ ఇది. హీ వాజ్ రాము అన్న ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది, డిక్లరేటివ్ సెంటెన్స్లో అతను రాము అంటాం. ఈ చివరి అక్షరంలోనే ఉండెను అని అర్థం. ఇక్కడ B2 వాడినాము. షీ వాజ్ సింగింగ్, ఇది వర్క్ మోటర్ సెంటెన్స్. ఆమె పాడుతుండేను, ఏం పాడుతుందో చెప్పలే. షీ సబ్జెక్ట్, వాజ్ B2, సింగింగ్ వర్బ్ 1 ప్లస్ ing ఫామ్, పాడుచుండెను. మళ్ళీ టేబుల్ టెన్స్ వచ్చినప్పుడు ఈజీగా నీకు ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో, కంటిన్యూస్లో, పర్ఫెక్ట్లో ఎట్లా వాడాలనేది ఉపయోగపడటానికి ఇది మూలాధారం. దీన్నే బేసిక్ అంటారు. బేసిక్ నాలెడ్జ్ ఇది చెప్పడం మీకు. ఇవన్నీ బేసిక్సే. 12 బేసిక్స్ చెప్పినాను. ప్రజెంట్ మళ్ళా మీకు నౌన్స్ బేసిక్సే, ప్రొనౌన్స్ బేసిక్సే, వర్బ్స్ కూడా బేసిక్సే, యాడ్వర్బ్స్ అవన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు షీ వాజ్ సింగింగ్ అని, ఆమె పాడుచుండెను. పాస్ట్ కంటిన్యూస్లో ఉండేను అనేది వాజ్. రోబో వాజ్ సింగింగ్ ఎ సాంగ్. రోబో ఒక పాట పాడుచుండెను. రోబో సబ్జెక్టు, వాజ్ B2, సింగింగ్ వర్బ్ 1 ప్లస్ ing ఫామ్ ఆబ్జెక్టు. ఇది పాస్ట్. ఇప్పుడు మనము హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయక క్రియలు ఇవి. ఈ 3 కూడా 1, 2, 3 3 కూడా సహాయక క్రియలే. వాటిని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు అని చెప్పిన. చూడండి ఇక్కడ విల్ అంటే గల, వుడ్ అంటే గలిగాను, వుడ్ అంటే గలగబడును. షెల్ అంటే గల, షుడ్ అంటే గలిగాను, షుడ్ అంటే గలగబడు. మరి దీనికి ఏం సంబంధం ఉంది? ఇక్కడ చూడండి, నెక్స్ట్ పేజీలో ఇస్తాను. కెన్ అంటే గలనే, కుడ్ అంటే గలిగాను, కుడ్ అంటే గలగబడు. ఇది సామర్థ్యం తెలిపే క్రియ. ఇది మైట్ అనేది దీనికి ఇక్కడ మైట్ మే అంటే వచ్చు, మైట్ వచ్చను, మైట్ రాబడును. ఇవి ఎట్లా వాడాలనేది ఈ వర్బ్స్ వాడినప్పుడు ఇంట్లో చెప్తా. ఇప్పుడు డూ వాడుతున్నాం మనం. డూ, డిడ్, డన్ ఇది మెయిన్ వర్బ్గా వాడతారు. ఇది ముందెందుకు చెప్తున్నా అంటే ఈడ ఎక్కువ మంది పొరపాటు చేస్తారు కాబట్టి. డూ చేయు, డిడ్ చేశాను, డన్ చేయబడును. ఇప్పుడు ఐ డూ ఇట్ అన్నాం. ఐ సబ్జెక్ట్ ఉంది, డూ వర్బ్ 1గా వాడిండు, ఇట్ అనేది ఆబ్జెక్ట్. నేను దీన్ని చేస్తా అన్నమాట. ఇక్కడ దీన్ని అని కొట్టాలి. మరి ఇక్కడ ఐ డు నాట్ రైట్ ఇట్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఐ డూ, ఇక్కడ రైట్ అనేది వర్బ్ 1 వచ్చింది. ఇక్కడ వర్బ్ 1 లేదు కాబట్టి వర్బ్ 1 అన్నాం మనం. వర్బ్ 1 ఎప్పుడైతే ఉంటుందో హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఐ డు నాట్ రైట్, నేను రాయను, నెగిటివ్లో చెప్పినప్పుడు ఇట్టాను. నేను దీన్ని రాయను. ఈ రాయుడు అనేది వచ్చింది, రాత అని వర్బ్ 1 వచ్చింది కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఐ డూ, వీ డూ, యూ డూ అనాలి. అంటే ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే ఈ డస్ వాడాలి. దీని కింద డూ, ఈ డస్
ఇక్కడ డస్ కూడా కొట్టాలి అబ్లిక్. హీ డస్, అతను చేస్తాడు అన్నట్టు. అంటే ఓతోటి కనుక ముగిసిందనుకో క్రియ, ముఖ్య క్రియ, అప్పుడు ఎస్ వాడాలి. షీ డస్. షీ డస్ నాట్ కుక్, ఆమె వండదు. ఇప్పుడు యామ్ అనే పదం తీసుకున్నాం మనం, ఉన్నాను. ఇది ప్రత్యేకంగా ఐ, నేను అనే ఫస్ట్ పర్సన్ ప్రపంచంలో ఎవరికి వారే మొదటి వ్యక్తి. ప్రజెంట్ టెన్స్లో ఐ యామ్ అంటాం. ఐ యామ్ అంటే ఎవరు? నేను అంటాడు. ఈ నువ్వు అనే దాంట్లో ఉన్నాను అని అర్థం ఉంది, అదే యామ్. ఓన్లీ ఫస్ట్ పర్సన్ సింగులర్. ఏ భాషలో కూడా నేనున్నాను, మీరున్నారు, మనమున్నాము, అతను ఉన్నాడు అని అంటాం. కానీ ఇక్కడ హీ ఈజ్, అతను ఉన్నాడు, దే ఆర్, వారు ఉన్నారు. అంటే పదాలు ఆర్, వెర్ అని. ప్రజెంట్ టెన్స్లో ఐకి మాత్రమే ఐ యామ్, ఉమా అన్నది. ఇది ట్రాన్సిటివ్. ఇది కర్త చేసిన పని కర్మ వరకు పోతుంది. నేను ఉమా, ఇంగ్లోనే తెలుగులో అంటారు నేను ఉమా అంటాం. గుర్తుపట్టలేదా సార్? నేను ఉమా, ఉన్నాను అని అర్థం చివరక్షరంలో. ఇది ట్రాన్సిటివ్. నేను అనేది ఇంట్రాన్సిటివ్. అంటే కర్మ లేని వాక్యాన్ని ఇంట్రాన్సిటివ్ అనాలి. బాగా గుర్తుంచుకోవాలి. ఇంట్రాన్సిటివ్ అంటే కర్మ లేని వాక్యము, ట్రాన్సిటివ్ అంటే కర్మగల వాక్యము. వర్క్ మోటో సెంటెన్స్లు అయితే ఐ యామ్ రైటింగ్ ఇంగ్లీష్ అని, ఐ సబ్జెక్ట్, యామ్ అంటే ఉన్నాను, రైటింగ్ రాస్తున్నాను ఇంగ్లీష్. తెలుగులో నేను ఇంగ్లీషు రాస్తున్నాను అన్నమాట. అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఇది మనం వాడతాం. టేబుల్ టెన్స్లో టేబుల్ టెన్స్ చెప్పేటప్పటికి ఇవి మంచిగా ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ ఈజ్ రిటర్న్ బై మీ అంటే ప్యాసివ్లో కూడా ఈజ్ వాడుతున్నారు. ఇంగ్లీష్ అనేది సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కే వాడతారు. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యూ సెకండ్ పర్సన్ సింగులర్, ప్లూరలే, సింగులర్ ఉండదు. హీ, షీ, ఇట్, దట్, ఇంగ్లీష్ ఏవైనా. ఇంగ్లీష్ ఈజ్ రిటర్న్ బై మీ. ఇక్కడ ఇంగ్లీష్ నాతోటి రాయబడు. ఇంగ్లీష్ ఈజ్ అంటే ఇంగ్లీష్ ఈజ్ రిటర్న్ బై మీ, ఇంగ్లీష్ నా చేత రాయబడుచున్నది అని టేబుల్ టెన్స్ నేర్పించేటప్పుడు మీకు చెప్తాను, అది అర్థమవుతుంది. ఇప్పుడు వాజ్ అనే దాని గురించి నేర్చుకుందాం. యామ్ గురించి నేర్చుకున్నాను. ఐకి మాత్రమే వాడాలి ప్రజెంట్ టెన్స్లో. వాజ్, ఉంటిని, ఐ వాజ్, నేను ఉంటిని. ఇది డిక్లేరేటివ్, ఇంట్రాన్సిటివ్, కర్మ లేదు ఇందులో. ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ 2000 ఇయర్, ఎంత పొడిగానే చెప్పొచ్చు. ఐ సబ్జెక్ట్ వాజ్, ఇది B2 అని కొట్టాలి. ఏ స్టూడెంట్ ఇన్ 2000 ఇయర్, నేను 2000 సంవత్సరంలో ఒక విద్యార్థిగా ఉంటిని. చూడండి, ఉంటిని వాజ్. ఇది పాస్ట్ కంటిన్యూస్లో అయితే వర్క్ మోటో సెంటెన్స్లా ఇదో డిక్లరేటివ్ సెంటెన్స్ ఇవి. ఇది వర్క్ మోటో సెంటెన్స్లా ఐ వాజ్ స్టడీయింగ్, నేను చదువుతూ ఉంటిని. ఏం చదువుతున్నావో చెప్తాం లేవు. అది వర్క్ మోటోలో ఇంట్రాన్సిటివ్ అన్నమాట, కర్మలేని వాక్యము. ఇప్పుడు ఐ వాజ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఇప్పుడు 10th క్లాస్ అనేది ఆబ్జెక్ట్ వచ్చింది. వర్క్ మోటో సెంటెన్స్ ట్రాన్సిటివ్. ఇది మనకు యామ్ వచ్చింది, ఈజ్ వచ్చింది. డిక్లరేటివ్ సెంటెన్స్లో ఇంట్రాన్సిటివ్ కర్మలేని వాక్యానికి వాడడం, కర్మగల వాక్యాన్ని ట్రాన్సిటివ్కి ఎట్లా వాడడం అర్థం చేసుకున్నాం. రైట్. విల్ అంటే గల అని అర్థము, వుడ్ అంటే గలిగను, వుడ్ అంటే గలగబడు. దీని మీనింగ్స్ ఇవి. షెల్ అన్నా గలనే మరి. షుడ్ అంటే గలిగను, షుడ్ అంటే గలగబడు. ఈ రెండింటికి ఒక కండిషన్ ఏముంది? విల్ యూ డూ దిస్ ఎక్సర్సైజ్ అంటే ఐ విల్ అంటాడు, నేను చేస్తా. విల్ యూ కమ్ టుమారో, ఐ విల్ అంటే నేను వస్తా అన్నట్టు. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను అని అర్థం. ఇక్కడ కంపల్సరీగా వస్తట్టయితేనే అనాలే. ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్కు విల్, ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్. వీక్ కూడా వి విల్ కమ్ టుమారో, రేపు ఖచ్చితంగా వస్తాం, మేము కంపల్సరీ వస్తాం.
వి విల్ కమ్ ఇన్ ఈవినింగ్, సాయంకాలం వస్తాం మేము. అంటే ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్కు విల్ వాడితే కంపల్సరీ చేస్తా అంటేనే వాడాలి. నమ్మకం లేదు అప్పుడు ఐ షల్ కమ్, ప్రయత్నం చేస్తా, మా ఇంట్లో చుట్టాలు వస్తట్టుంది, నేను వస్తాను, ఐ షల్ కమ్. నాట్ కంపల్సరీ, ఇది చూడండి, నమ్మకం లేదు, తప్పనిసరి కానిది, ఇక్కడ కొట్టాలి, తప్పనిసరి కానిది అని. వి షల్ కమ్ అనాలి. అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్కు విల్ కంపల్సరీ, షెల్ అనేది నాట్ కంపల్సరీ. నువ్వు రేపు రాలేవనుకో, ప్రయత్నం చేస్తా, ఐ షల్ కమ్ అంటాం. మరి సెకండ్ పర్సన్కు థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ మ్యాస్కులైన్, దే. ఈ మొత్తము సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ మొత్తం ఒక గ్రూపు, ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఒక గ్రూప్ అన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని వేల మందికి నేను ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇచ్చినప్పుడు ఇండియానే పొరపాటు చేశాను చాలామంది. ఐ విల్ కమ్, వి విల్ కమ్, యూ ఏంది అని అంటారు. కాదు, ఇది రాయాలి 1-2 సార్లు. ఇప్పుడు యూ షల్ కమ్, హీ షల్ కమ్, షీ షల్ పే, దే షల్ కమ్. ఈడ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్కు ఒకవేళ షెల్ వాడితే ఆర్డర్ అన్నమాట, కంపల్సరీ. కలెక్టర్ ఏం చేస్తాడు, ఎలక్షన్ డ్యూటీస్ వస్తే టీచర్స్కు, ఒకవేళ రేపటి రోజు అందరూ 6 o'clock ఇక్కడ ఉండాలంటే యూ షెల్ కమ్, ఎవ్రీబడి షెల్ కమ్ అంటాడు. ఐ విల్ కమ్ బై 5:40 ఓన్లీ అంటాడు, ఐ వాడతాడు, నేను కంపల్సరీగా వస్తాను, యూ షెల్ కమ్ అంటాడు. అది ఆర్డర్ అన్నమాట. మొట్టమొదటి ట్రైనింగ్ ఇస్తారు 30th నాడు, యూ విల్ కమ్ బై 9, ఇన్ బిట్వీన్ 9 and 5 దేర్ విల్ బి మెటీరియల్, అంత వస్తువులన్నీ చెక్ చేసుకొని పోవచ్చు. అప్పుడు యూ విల్ కమ్ అని వాడతాడు. చూడండి ఇక్కడ యూ షల్ కమ్ ఆర్డర్ అన్నమాట, కంపల్సరీ. హీ షల్ కమ్, షీ షల్ పే, ఆమె తప్పనిసరిగా చెల్లిస్తాయి, దే షల్ కమ్. ఎస్ గైస్, ఫైనైట్ వర్బ్స్ అంటే ఒకటేమో డిక్లరేటివ్ సెంటెన్స్లు అనేదేమో కలిగి ఉండు అని అర్థము పరిచయ వాక్యంలో. మరి పని పూర్తికి అంటే వర్క్ మోటివ్ సెంటెన్స్కు పని పూర్తి, జస్ట్ నా ఇప్పుడైతేనే అనాలి అది. ఇప్పుడు చూడండి, హ్యావ్ అంటే కలిగి ఉండు, హ్యాజ్ అన్నా కలిగి ఉండు అని అర్థమే. కానీ ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఐ హ్యావ్, వి హ్యావ్ అన్నాడు. ఐ హ్యావ్ నేను కలిగి ఉన్నాను, నీ దగ్గర హ్యావ్ యూ అంటే నీ దగ్గర ఉందా, ఐ హ్యావ్ ఏ బ్లూ పెన్, నా దగ్గర నేను ఒక నీలిరంగు కలం కలిగి ఉన్నాను, నా దగ్గర ఉన్నది అన్నమాట. మరి వర్క్ మోటివ్ సెంటెన్స్లా హ్యావ్ ఏ వాడతారు, ఐ హ్యావ్ రిటర్న్ అంటే ఫైనట్ వర్బ్ 1, వర్బ్ 3 వాడాలి. ఇదన్నిటికి కూడా హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ వాడితే వర్బ్ 3 వాడాలి. రైట్ వర్బ్ 1, రోట్ వర్బ్ 2, రిటర్న్ వర్బ్ 3. ఈ వర్బ్ 3 దీనికి వాడాలి. ఇప్పుడు ఐ హ్యావ్ రిటర్న్ అన్నావు, జస్ట్ నువ్వు ఎగ్జామ్ రాస్తుంటావు, ఇన్విజిలేటర్ వస్తాడు, కమాన్ గివ్ ఇట్ అంటే సార్ ఐ హ్యావ్ రిటర్న్. హ్యావ్ యూ రిటర్న్ అంటాం, రాసినవా, చివరి ఫుల్ స్టాప్ పెట్టి కాడ అంత సమయం అప్పుడే ఇది వాడతారు. జస్ట్ నౌ మోడీ ఫ్లైట్ దిగిండు, కింద కాలు పెడుతున్నాడు, మోడీ హ్యాస్ కమ్ అంటారు. అంటే ఇక బాగా గమనించుకోవాలి, ఐ హ్యావ్, వి హ్యావ్, అది వర్క్ మోటో కానీ డిక్లరేటివ్ కానీ. వి హ్యావ్ నోట్స్, మేము నోట్స్ కలిగి ఉన్నాం. వి హ్యావ్ అంటే మేము కలిగి ఉన్నాం. వి హ్యావ్ రిటర్న్, మేము రాసి ఉన్నాము, వర్క్ మోటో సెంటెన్స్. వి హ్యావ్ రిటర్న్ నోట్స్, ఇది ట్రాన్సిటివ్, ఇది ఆబ్జెక్ట్ ఉంది, మేము నోట్స్ రాసి ఉన్నాం. ఇప్పుడు జస్ట్ రాస్తూనే పురుష పెట్టామనుకో, అప్పుడే అనాలి ఇది హ్యావ్, హ్యాస్ అనేది. నెక్స్ట్ యూ హ్యావ్, మీరు కలిగి ఉన్నారు. యూ హ్యావ్ నోట్స్, మీ దగ్గర నోట్స్ ఉన్నాయి కదా అన్నట్టు.
సెకండ్ పర్సన్ ప్లూరలే ఇది ఎప్పుడు యు. మనం బాగా గమనించుకోవాలి, ఎప్పుడైనా సెకండ్ పర్సన్స్ తోటి మాట్లాడేటప్పుడు అవి రిక్వెస్ట్ అన్నా, ఆర్డర్స్ అంటే ఆజ్ఞలు కానీ, కమాండ్స్ ఉత్తర్వులు కానీ, లేదా ఆర్డర్స్, కమాండ్స్, అడ్వైజెస్ కానీ, ఈ నాలుగిటికి మనం సెకండ్ పర్సన్ తోటి మాట్లాడే మాటలు ఉంటాయి. ఇక్కడ ఏమన్నాము, యూ హ్యావ్ రిటర్న్, గివ్ ఇట్, నువ్వు రాసినావు కదా ఇచ్చే అని అంటాడు. యూ హ్యావ్ రిటర్న్ ఇంగ్లీష్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి వర్క్ మోటో టెన్సెస్ ట్రాన్సిటివ్ ఇది. మరి బాగా గుర్తుంచుకోవాలి, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దట్ కానీ, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఏ ప్రణౌన్ వాడినా, రామ కానీ, సీత కానీ, ఇండియా కానీ, ఆల్ ప్రాపర్ నౌన్స్, ఆల్ కరెక్ట్ నౌన్స్, ఆల్ మెటీరియల్ నౌన్స్ సింగులర్ ఉంటే హ్యాస్ వాడాలి. హ్యాస్ అనేది కూడా కలిగి ఉండని అర్థమే. ఈ హ్యాస్ రిటర్న్, అతను రాసి ఉన్నాడు. షీ హ్యాస్ రిటర్న్ నోట్స్, ఆమె నోట్స్ రాసి ఉన్నది. బాగా గమనించుకోవాలి. మనం ఏమంటాం, మన ఇద్దరం మాట్లాడుతున్నాం, షీ హ్యాస్ పాస్డ్ పీజీ అంటే రిజల్ట్స్ వచ్చినాయి చూస్తున్నాము, ఆ నెంబర్ చూసి ఓ షీ హ్యాస్ పాస్డ్, అప్పుడే చూస్తేనే అనాలే. 1 minute అయిపోయింది అనుకో, షీ పాస్డ్ ఇంటర్ అనా, షీ పాస్డ్ డిగ్రీ, షీ పాస్డ్ పీజీ, అప్పుడైతేనే హ్యాస్ వాడాలి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దట్ కానీ సింగులర్కే. హీ హ్యాస్ రిటర్న్, రాసి ఉన్నాడు. షీ హ్యాస్ రిటర్న్ నోట్స్, ఆమె నోట్స్ రాసి ఉన్నది. షీ హ్యాస్ ఎ పెన్, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ఆమెకు పెన్ను ఉంది, ఆమె దగ్గర ఒక పెన్ను ఉంది. ఆమె అనేమంటే ఆమె దగ్గర ఒక పెన్ను ఉన్నది అంట, కానీ ఆమె ఒక కలం కలిగి ఉన్నది అనం. మన తెలుగు ఇంగ్లీష్లో షీ హ్యాస్ ఎ పెన్ అంటే ఆమె ఒక కలం కలిగి ఉన్నది అని అర్థం చేసుకునేది. ఇట్ హ్యాస్, దట్ హ్యాస్, ఇది కలిగి ఉన్నది, అది కలిగి ఉన్నది. బాగా మనసుకోవాలి. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఐ హ్యావ్ అనాలే. అది వర్క్ మోటో కానీ, డిక్లరేటివ్ కానీ. ఐ హ్యావ్ ఎ పెన్ అనాలే, ట్రాన్సిటివ్. ఐ హ్యావ్ అంటే నేను కలిగి ఉన్నాను. మరి వీ హ్యావ్, యూ హ్యావ్ అనాలే. దే అయితేనే దే హ్యావ్ అనాలే. ఒకవేళ హీ అని వాడితే హ్యాజ్ ఏ వాడాలి. షీ హ్యాజ్ ఎ పెన్, ఇట్ హ్యాజ్, ఇది ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు. దే హ్యావ్ డిక్లరేటివ్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఇది. దే హ్యావ్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు. దే హ్యావ్ ఎ బుక్, వాళ్ళు ఒక పుస్తకం కలిగి ఉన్నారు, ప్లూరల్ ఇది, హ్యావ్ ఏ వాడాలి. దే హ్యావ్ రిటర్న్, ఇది వర్క్ మోటో సెంటెన్స్. దే సబ్జెక్ట్ హ్యావ్ ఫైనట్ వర్బ్, రిటర్న్ వర్బ్ 3. ఇది మొత్తం స్క్రీన్ ఎందుకు వేసామంటే ఒక వర్బ్ తోటి ఇంకో వర్బ్కి సంబంధం ఉంటుంది కాబట్టి ఈ స్క్రీన్ మొత్తం అట్లా వేసినాం అన్నమాట. ఏంది, బీఫామ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, ఫైనట్ వర్బ్, మెయిన్ వర్బ్స్ అని. మరి అట్లా లేకపోతే మీకు జ్ఞాపకం రాదు. కాబట్టి ఇక్కడ దే హ్యావ్ రిటర్న్ నోట్స్, వాళ్ళు నోట్స్ రాసి ఉన్నారు. ఇప్పుడు రాసిండ్రు అనమాట. ఎప్పుడో రాసిండు అనుకో, దే హ్యాడ్ రిటర్న్ అంటే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్, నేను కలిగి ఉంటుంది. ఐ హ్యాడ్ ఏ సైకిల్, నాకు ఒక సైకిల్ ఉండే, ఎప్పుడో చాలా రోజుల క్రితం. ఈ హ్యాడ్ అనేది చాలా రోజుల క్రితం, చాలా కాలం క్రితం జరిగితేనే వాడాలి. ఇప్పుడు రామాయణ, వాల్మీకి హ్యాడ్ రిటర్న్ రామాయణ అంటాడు. నువ్వు చూడలే, నేను చూడలే, అక్కడ రాసింది వాల్మీకి రామాయణం రాసిండు అని అందరు తెలుసు. గాయస్, ఇప్పుడు మనము మెయిన్ వర్బ్స్ నేర్చుకుంటున్నాము. ముఖ్య క్రియ, మెయిన్ వర్బ్ అంటే ముఖ్య క్రియ. ఇందులో ఖచ్చితంగా పనే జరుగుతుంది. ఇందులో డిక్లరేటివ్ సెంటెన్స్ ఉండదు, పరిచయ వాక్యం ఉండదు. వీటితోటి ఉంటాయి పరిచయ వాక్యం, అమెజాన్ తోటి, వాజ్వర్ తోటి. ఇట్లా ఇక్కడ రైట్ అంటే వ్రాయు, రోట్ అంటే రాస్తిడి, రిటర్న్ అంటే రాయబడు అని. ఇది
ఫ్యూచర్ టెన్స్ కాదు, పార్టిసిపుల్ అంటారు దీన్ని. తద్ధర్మ క్రియ, బడు అని అర్థం ఇచ్చే క్రియ అది. ప్రజెంట్ టెన్స్ లో జరిగేది వర్తమాన కాలం, ఇన్ఫినిటివ్, అనంతమైన క్రియ అన్నమాట అది. ఐ రైట్, నేను రాస్తా, నాకు రాయడం వచ్చు అని. పల్లెటూళ్ళల్లో రామయ్య రైట్స్ అని అంటారు, రామయ్య రాస్తాడు. థర్డ్ పర్సన్ ఇచ్చేవాడు వర్బ్ అని ఎస్ కలుపుతారు. ఇక్కడ చెప్తాను ఐ రైట్, నేను రాస్తా, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఇది. ఐ రైట్ ఇంగ్లీష్, వర్క్ మోటో ఇది ట్రాన్సిటివ్, నేను ఇంగ్లీష్ రాస్తా. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఇది, వి రైట్, మేము రాస్తాం, మనం రాస్తామని కూడా. వి రైట్ తెలుగు అని ఆబ్జెక్ట్ కలిపితే ట్రాన్సిటివ్ అవుతుంది, ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ అవుతుంది. ఇది సెకండ్ పర్సన్, ఇది సింగులర్ అదే, ప్లూరల్ అదే. యూ రైట్, మీరు రాయండి. ఎప్పుడైనా కానీ మనం సెకండ్ పర్సన్తో వచ్చే వాక్యాలన్నీ ఆర్డర్స్, ఆజ్ఞలైనా, ప్లీజ్ రైట్ అని రిక్వెస్ట్ అయినా, బెటర్ టు రైట్ అని అడ్వైజెస్ అయినా, ఆర్డర్స్, కమాండ్స్, రైట్ అని ఉంటుంది. ఆ 4 రకాల వాక్యాలు సెకండ్ పర్సన్ తోటి మాట్లాడేటియే. కాబట్టి యూ రైట్ అంటారు, మీరు రాయండి. యూ సబ్జెక్టు, రైట్ వర్బ్ అని, అంతే. మరి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వస్తే ఇందులో బాగా గమనించుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కు హీ రైట్స్ అనాలే. అంటే బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా చాలా మంది పొరపాటు చేస్తుంటారు, ఈ స్పీక్స్ అంటారు, అతను మాట్లాడతాడు. ఈ స్పీక్ అనొద్దు, ఎస్ కంపల్సరీ కలపాలి లాస్ట్కు. ఇప్పుడు మీకు ఇది డూ చెప్పినప్పుడు చెప్పిన డస్ అని, ఎందుకు? ఐ డూ, వీ డూ మేము చేస్తాం, యూ డూ మీరు చేయండి, హీ డస్ అన్నాం. ఓతోటి ముగిస్తే ఈఎస్ కలపాలని చెప్పిన. మరి ఇక్కడ ఓతోటి లేకుండా ఓన్లీ వర్బల్ ఉంది అనుకో ప్రజెంట్ టెన్స్లా, అప్పుడు హీ రైట్స్, షీ రైట్స్, రామా రైట్స్, అట్లా ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరు. అప్పుడు వర్బ్ 1 + ఎస్ కలపాలి. అది కండిషన్ అన్నమాట వాళ్ళది. అది 1కి 5 సార్లు రాయండి ఈ విషయము. ఏమని? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వర్బ్ 1 + ఎస్ అని రాయాలి. ఏమని? హీ రైట్స్, షీ కుక్స్, రామా ప్లేస్, ప్లే అనేది వర్బ్ 1, ప్లేడ్ వర్బ్ 2, ప్లేడ్ వర్బ్ 3, ప్లే అనే వర్బ్ 1కు ఎస్ కలపాలి. అట్లా గో అని వచ్చిందనుకో అప్పుడు సీత గోస్ అనాలి, ఓతోటి మిక్సి ఈఎస్ వస్తుంది. అది అందులో చెప్పాను నేను. ఈ ప్లూరల్కు దే రైట్ అనాలి. మళ్ళా ఈడ ఎస్ వద్దు, పెట్టవద్దు, వారు రాస్తారు అని. ఈ టేబుల్ టెన్స్ వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్గా క్లియర్గా మీకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉపయోగించి ఎక్సర్సైజ్ చేయడం నేర్పిస్తాం. అప్పుడు మీకు ఎలాంటి డౌట్ లేకుండా వచ్చేస్తుంది. ఇక్కడ పాస్ట్ టెన్స్, భూతకాలం జరిగింది, ఇది అయిపోయింది అనమాట. ఐ రోట్, ఇది వర్బ్ 2 వాడుతున్నాం. ఐ రోట్, నేను రాస్తుంది. ఆబ్జెక్ట్ లేదు, ఇంట్రాన్సిటివ్. ఐ రోట్ నోట్స్, వి రోట్ నోట్స్. పాస్ట్ టెన్స్ వర్బ్ 2 వాడుతున్నాం. మేము నోట్స్ రాస్తుంది అన్నమాట. యూ రోట్, మీరు రాస్తుంది, సెకండ్ పర్సన్ ప్లూరల్ అదే, సింగులర్ అదే. హీ రోట్ అనాలి, షీ రోట్ అనాలి, అన్ని థర్డ్ పర్సన్ సింగులర్. ఏదైనా రామా రోట్ అనాలి. అట్లా దే రోట్, వారు, దే రోట్ తెలుగు. ఈ రోట్ అనేది ఏమాత్రం చేంజ్ లేకుండా ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్కు, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్కు, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్కు, అన్నిటికీ రోటే. ఇది వచ్చేది ఇక్కడనే. థర్డ్ పర్సన్ ప్రజెంట్ టెన్స్ సింగులర్ నెంబర్కే వర్బ్ 1 కలిపి అబ్స్ట్రాక్ట్ నౌన్స్, ఆల్ మెటీరియల్ నౌన్స్ సింగులర్ ఉంటే
హ్యాస్ వాడాలి. హ్యాస్ అనేది కూడా కలిగి ఉండని అర్థమే. ఈ హ్యాస్ రిటర్న్, అతను రాసి ఉన్నాడు. షీ హ్యాస్ రిటర్న్ నోట్స్, ఆమె నోట్స్ రాసి ఉన్నది. బాగా గమనించుకోవాలి. మనం ఏమంటాం, మన ఇద్దరం మాట్లాడుకున్నాం, షీ హ్యాస్ పాస్డ్ పీజీ అంటే రిజల్ట్స్ వచ్చినాయి చూస్తున్నాము, ఆ నెంబర్ చూసి ఓ షీ హ్యాస్ పాస్డ్, అప్పుడే చూస్తేనే అనాలే. 1 minute అయిపోయింది అనుకో, షీ పాస్డ్ ఇంటర్ అన్న, షీ పాస్డ్ డిగ్రీ, షీ పాస్డ్ పీజీ, అప్పుడైతేనే హ్యాస్ వాడాలి. 3rd person సింగులర్ నెంబర్. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దట్ కానీ సింగులర్కే. హీ హ్యాస్ రిటర్న్, రాసి ఉన్నాడు. షీ హ్యాస్ రిటర్న్ నోట్స్, ఆమె నోట్స్ రాసి ఉన్నది. షీ హ్యాస్ ఎ పెన్, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ఆమెకు పెన్ ఉంది, ఆమె దగ్గర ఒక పెన్ ఉంది. ఆమె అనేమంటే ఆమె దగ్గర ఒక పెన్ ఉన్నది అంటాం, కానీ ఆమె ఒక కలం కలిగి ఉన్నది అనం. మన తెలుగు ఇంగ్లీష్లో షీ హ్యాస్ ఎ పెన్ అంటే ఆమె ఒక కలం కలిగి ఉన్నది అని అర్థం చేసుకునేది. ఇట్ హ్యాస్, దట్ హ్యాస్ అని, ఇది కలిగి ఉన్నది, అది కలిగి ఉన్నది. బాగా మనసుకోవాలి. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఐ హ్యావ్ అనాలే. అది వర్క్ మోటో కానీ డిక్లరేటివ్ కానీ. ఐ హ్యావ్ ఎ పెన్ అనాలే, ట్రాన్సిటివ్. ఐ హ్యావ్ అంటే నేను కలిగి ఉన్నాను. మరి వీ హ్యావ్, యూ హ్యావ్ అనాలే. దే అయితేనే దే హ్యావ్ అనాలే. ఒకవేళ హీ అని వాడితే హ్యాజ్ ఏ వాడాలి. షీ హ్యాజ్ ఎ పెన్, ఇట్ హ్యాజ్, ఇది ఇంట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్ లేదు. దే హ్యావ్ డిక్లరేటివ్, 3rd person సింగులర్ ప్లూరల్ ఇది. దే హ్యావ్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్ లేదు. దే హ్యావ్ ఎ బుక్, వాళ్ళు ఒక పుస్తకం కలిగి ఉన్నారు. ప్లూరల్ ఇది, హ్యావ్ ఏ వాడాలి. దే హ్యావ్ రిటర్న్, ఇది వర్క్ మోటో సెంటెన్స్. దే సబ్జెక్ట్ హ్యావ్ ఫైనట్ వర్బ్, రిటర్న్ వర్బ్ 3. ఇది మొత్తం స్క్రీన్ ఎందుకు వేసామంటే ఒక వర్బ్ తోటి ఇంకో వర్బ్కి సంబంధం ఉంటుంది కాబట్టి ఈ స్క్రీన్ మొత్తం అట్లా వేసినాం అన్నమాట. ఏంది, బీ ఫార్మ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, ఫైనట్ వర్బ్, మెయిన్ వర్బ్స్ అని. మరి అట్లా లేకపోతే మీకు జ్ఞాపకం రాదు. కాబట్టి ఇక్కడ దే హ్యావ్ రిటర్న్ నోట్స్, వాళ్ళు నోట్స్ రాసి ఉన్నారు. ఇప్పుడు రాసిండ్రు అన్నమాట. ఎప్పుడో రాసిండు అనుకో, దే హ్యాడ్ రిటర్న్ అంటే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్, నేను కలిగి ఉంటుంది. ఐ హ్యాడ్ ఏ సైకిల్, నాకు ఒక సైకిల్ ఉండే ఎప్పుడో చాలా రోజుల క్రితం. ఈ హ్యాడ్ అనేది చాలా రోజుల క్రితం, చాలా కాలం క్రితం జరిగితేనే వాడాలి. ఇప్పుడు రామాయణ, వాల్మీకి హ్యాడ్ రిటర్న్ రామాయణ అంటాడు. నువ్వు చూడలే, నేను చూడలే, అక్కడ రాసింది వాల్మీకి రామాయణం రాసిండు ఆయన, అందరికి తెలుసు, రాసింది వాస్తవం. అప్పుడు హ్యాడ్ వాడతాడు అనమాట. చాలా కోతం. కొద్ది టైం అయిపోయినప్పుడు కూడా వాడతారు. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మ్యారేజ్కి పోయినరు, లంచ్ టైం స్టార్ట్ అయింది. ఫస్ట్ లెట్ us learn మెయిన్ వర్బ్స్, ముఖ్య క్రియలు. ఈ ముఖ్య క్రియలల్లా డిక్లరేటివ్ సెంటెన్స్ ఉండదు, పని జరగడమే అంతే. ఇప్పుడు ఐ అనేది సబ్జెక్టు, నేను రైట్ రాస్తా, నేను రాస్తా అంట. ఇది ఇన్ఫినిటివ్, అనంతమైన క్రియ. ఇది నాకు రాయడం వచ్చు అన్నట్టు. దాన్ని ఇంగ్లీష్లో ప్యాసివ్లో కూడా ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఐఎమ్ రిటర్న్ అంటారు. ఐ రైట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఈజ్ రిటర్న్ బై మీ. ఇది టేబుల్ టెన్స్ నేను నేర్పిస్తాను. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ మాదిరిగా కంప్లీట్గా తెలుగులో స్ట్రక్చర్తో సహా ఉంటుంది. మీకు ఈ మొత్తం కంప్లీట్గా నోట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి బ్లాంక్ కూడా ఫిలప్ చేసి ఉంటుంది, ఇట్లా రాయొచ్చు. ఎక్సర్సైజ్ చేయడానికి బుక్ మీకు మంచిగా ఉపయోగపడుతుంది. అట్లా తయారు చేయడం జరిగింది. ఇందులోనే రాసినట్టు బ్లాంక్ సీట్స్ పెట్టినాం అన్నమాట. ఇప్పుడు మీకు రైట్ వర్బ్ 1 రాయు, రోట్ వర్బ్ 2 రాస్తుంది, రిటర్న్ వర్బ్ 3 రాయబడుతుంది.
ఈ బడితిని, బడను, బడగలదు, బడుచున్నది అనేది టెన్స్ని బట్టి మారుతుంటుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఇది నేను, వి, మనము, మేము, రెండు అర్థాలు. వి రైట్, మేము రాస్తాము. వి రైట్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ రాస్తాము అని. యూ రైట్, మీరు రాయండి. ఎప్పుడైనా సెకండ్ పర్సన్తో మాట్లాడేటివి ఆర్డర్స్ కానీ, కమాండ్స్ కానీ, రిక్వెస్ట్ ప్లీజ్ రైట్ అని, అడ్వైజెస్ అని, ఈ 4 రకాల వాక్యాలని ఇంపరేటివ్ మూడ్స్ అంటారు, ఆదేశాలు అంటారు. అవి తయారు చేయాలి. యూ రైట్ అనేది, యూ అనేది ఎవర్ ప్లూరల్, మీరు అనాలి. మీరు రాయండి. హీ కానీ, షీ కానీ, రామ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఏది రాసినా వర్బ్ 1 + s కలుస్తుంది. అది మీకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. హీ రైట్స్, షీ రీడ్స్, రామ ప్లేస్ అని అట్లా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఉపయోగించి. మరి దే అన్నప్పుడు దే రైట్ అంతేగా. ఈ వచ్చే ఇందులో పట్ల ఎలాంటి పొరపాటు లేకుండా మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ముందు టేబుల్ టెన్స్ రావాలి. కాలపట్టిగా అంటాం. మనం ఎక్కాలు నేర్చుకున్నాక తెలుగులో మనం 8 8 అంటే 64 అంటాం. 8 8 అని కూడుకుంటూ కూర్చోం కదా. ఈ టేబుల్ టెన్స్ వస్తే మనం ప్రజెంట్ టెన్స్లో మాట్లాడినా, పాస్ట్ టెన్స్లో మాట్లాడినా, ఫ్యూచర్ టెన్స్ అయినా, ప్రజెంట్గా ఏ కంటిన్యూస్ అయినా, పర్ఫెక్ట్ అయినా, అది యాక్టివ్ అయినా, ప్యాసివ్ అయినా, అది ట్రాన్సిటివ్ అంటే కర్మగల వాక్యమైనా, ఇంట్రాన్సిటివ్ అంటే కర్మ లేని వాక్యమైనా గుర్తుపట్టుకొని మనము దాన్ని టెన్స్ని బట్టి మనం మాట్లాడడం అనేది ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తాం. ఇప్పుడు చూడండి, పాస్ట్ టెన్స్లో ఐ రోట్ అన్నాం, నేను రాస్తుంది. ఇవన్నిటికీ రోటే. ఐ రోట్, వి రోట్, మేము రాశాం. యూ రోట్, మీరు రాశారు. హీ రోట్, అతను రాశాడు. షీ రోట్, ఇట్ రోట్, రామ రోట్. రోబో రోట్ అంటారు. రోబో రాసింది, పని అయిపోయింది అన్నమాట. ఇక్కడ దే రోట్, వారు రాశారు. దే రోట్ తెలుగు, అది ఆబ్జెక్ట్ ఉంది, వారు తెలుగు రాశారు. ఇది ఫ్యూచర్ టెన్స్లో, భవిష్యత్తులో భూతకాలం అంటారు దీన్ని గ్రామటికల్గా. జరగబోయేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఫ్యూచర్ టెన్స్ అంటే ఒక హెల్పింగ్ వర్బ్ 1, ఒక వర్బ్ 1 కలిస్తేనే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఐ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్ 1, రైట్ 1. ఐ విల్ రైట్, నేను రాయగలను. విల్ అంటే గల అని అర్థం. షెల్ అన్నా గల అని అర్థమే. కెన్ అన్నా గల అని అర్థమే. మరి ఐ విల్ రైట్, డి విల్ రైట్ అని వాడితే కంపల్సరీ అని మీకు దాన్ని కంపల్సరీ నాట్ కంపల్సరీ గురించి ఈ వర్బ్ ఫామ్స్లో నేను హెల్పింగ్ వర్బ్స్లో కూడా చెప్పాను. మీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా బాగా ప్రాక్టీస్ చేయిస్తాము. కంపల్సరీ మీరు రాయాలన్నప్పుడు యూ షల్ రైట్ అనాలి. ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ ఒక గ్రూప్ అన్నమాట విల్ షల్ వాడటానికి. మరి కెన్ అనేది సామర్థ్యం క్రియ. ఐ కెన్ ప్లే చెస్, నేను చెస్ ఆడగలను. చెస్ ఆడడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలవాలి. కింగ్ ఎట్లా మూవ్ అవుతాడు, మినిస్టర్ ఎట్లా మూవ్ అవుతాడు, ప్రైమ్ మినిస్టర్, ఎలిఫెంట్ ఎట్లా మూవ్ అవుతుంది, క్యామెల్ ఎట్లా మూవ్ అవుతుంది, సోల్జర్ ఎట్లా మూవ్ అవుతాడు అనేది ఆ రూల్స్ తెలిస్తేనే ఆడొస్తుంది. కాబట్టి ఆడే సామర్థ్యం ఉన్నోడే ఐ కెన్ ప్లే చెస్ అంటారు. అట్లా ఇప్పుడు హీ షల్ రైట్ అంటారు. ఆమె రాయగలదు, ఖచ్చితంగా రాస్తామని. ఈ కండిషన్స్ గురించి మీ టేబుల్ రన్స్ నేర్పేటప్పుడు ఈజీగా నేర్పిస్తాము. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఐఎమ్ రైటింగ్, నేను రాస్తూ ఉన్నాను. ఇప్పుడు ఐ వాజ్ రైటింగ్, నేను రాస్తూ ఉంటుంది. ఐ విల్ బి రైటింగ్, నేను రాస్తూ ఉండగలను అని ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వర్తమాన కాలం, భూతకాలం జరిగింది, జరగబోయే ఫ్యూచర్ టెన్స్, జరుగుతూ ఉన్నది ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ జరుగుతూ ఉండేను పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ జరుగుతూ ఉండగలదు అది ఫ్యూచర్ కంటిన్యూస్. దాంట్లో యాక్టివ్ వయసే ఉంటుంది, ప్యాసివ్ ఉండదు. కంప్లీట్గా 12 యాక్టివ్ వయసులు అనేది ప్యాసివ్ వయసులు మీకు వచ్చినట్టయితే అప్పుడు వర్క్ మోటార్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్లా ప్యాసివ్లు ఉండవు. కాబట్టి మీకు ఈజీగా
మాట్లాడింది అర్థమైతే ఎదుటి వాళ్ళు మాట్లాడింది మళ్ళీ మనం వాళ్ళకి జవాబు ఇవ్వగలుగుతాము. మొత్తం వాడిని 8 రకాల వాక్యాలు నేర్పించడం జరుగుతుంది. అసర్టివ్ అంటే స్టేట్మెంట్, ఇది నెగిటివ్ అంటే కాదు లేదన్న వాక్యం, ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్. ఈ బీఫామ్ వర్బ్స్ తోటి క్వశ్చన్స్ ఏర్పడతాయి, హెల్పింగ్ వర్బ్స్ తోటి క్వశ్చన్స్ ఏర్పడతాయి, ఫైనైట్ వర్బ్స్ తోటి క్వశ్చన్స్ ఏర్పడతాయి, మెయిన్ వర్బ్ తోటి ఎట్లా రాయాలనేది నేర్పిస్తాము. ఈ మెయిన్ వర్బ్కే ఈ 3 ఉపయోగపడతాయి. ఈ 3 కూడా ఆక్సిలరీ వర్బ్స్ అంటారు అని చెప్పాను. సహాయక క్రియలు ఇవి. మనం గుర్తుంచుకోవడానికి ఉండు అనే క్రియలు బీఫామ్ వర్బ్స్ అని, హెల్పింగ్ వర్బ్స్ సహాయక క్రియలని, ఫైనైట్ వర్బ్స్ అని, పని పూర్తికి కలిగి ఉండన్న దాని కానీ ఇవి ఎట్టినాము. ఇవి నేర్చుకున్న తర్వాత ఇవి వాడడం ఎట్లా, సెంటెన్స్లో ఎట్లా ఉపయోగించాలనేది మీకు తెలిసిపోతుంది. అవి బాగా ప్రాక్టీస్ చేయాలి. 8 రకాల వాక్యాల వల్ల అసర్టివ్ అంటే స్టేట్మెంట్, నెగటివ్ అంటే కాదు లేదు అనే వాక్యం, ఇంట్రాగేటివ్స్ ప్రశ్నలు కంప్లీట్గా మొత్తము 6 రకాలుగా డివైడ్ చేసి ఎక్సర్సైజ్కు ప్లేస్ ఇచ్చాను నేను బుక్లో. తర్వాత ఇంట్రాగేటివ్స్ అయినాక ఆర్డర్స్. ఫస్ట్ ఒక అసర్టివ్ వచ్చిందనుకో నెగటివ్స్ ఒకటే రోజులు వస్తుంది. ఇంట్రాగేటివ్స్ 5 రకాలవి 5 రోజులు పడతాయి. బాగా ప్రాక్టీస్ చేయాలి అన్నీ. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ అండ్ ప్లూరల్ ఉపయోగించి బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అయిపోయాక ఆర్డర్స్, కమాండ్స్ అంటే ఆర్డర్స్ అంటే ఆజ్ఞలు, కమాండ్స్ అంటే ఉత్తర్వులు, రిక్వెస్ట్ అంటే విన్నపాలు, అడ్వైజెస్ అంటే సలహాలు, మళ్ళీ ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థక పదాలు ఎట్లా వాడాలి అనేది మీకు ఇచ్చే నోట్స్లో అందులో నేను చెప్పి ఎక్సర్సైజ్ చేసి చూస్తాం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవడానికి కూడా నేను మీరు రాసింది చెక్ చేసుకొని చూసేటట్టు కూడా మీకు ఇఫ్ యూ డయల్, ఒకవేళ మీరు ఫోన్ నెంబరు ఎండికి డయల్ చేసినట్టయితే వాళ్ళు ఫీ ఎంత కట్టమంటారో కడితే మీ ఇంటికే కొరియర్ ద్వారా నోట్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాము. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఏకవచనంలో 3వ వ్యక్తి, ఫస్ట్ పర్సన్ ఎవరికి వారే ప్రపంచంలో మొదటి వ్యక్తి, సింగులర్ అది. వి మనము, మేము అన్నది. వి ఆర్ తెలుగు పీపుల్ అంటాం, మేము తెలుగు పీపుల్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కలిసినప్పుడు వీఆర్ ఆల్ తెలుగు పీపుల్, అంతా తెలుగు వాళ్ళమే కదా అన్నట్టు. అంటే మనము అనే అర్థాన్ని వాడేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్. యూ అనేది సెకండ్ పర్సన్ ప్లూరలే ఉంటుంది, మీరు అని. హీ అన్న, షీ అన్న, హీ అనేది మ్యాస్కులైన్ జెండర్ పురుషవాచకం, షీ అనేది ఫిమినైన్ జెండర్ స్త్రీవాచకము, ఇట్ దట్ అనేది న్యూట్రల్ జెండర్ ప్రాణం లేని వాటికి. ఇప్పుడు దట్ ప్లేస్ అన్నది, దట్ అనేది అది సబ్జెక్ట్, ప్లేస్ వర్బ్ 1 అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కనుక ఉంటే వర్బ్ 1 ప్లస్ ఎస్ కలపాలి అని. ద కుక్కర్ కుక్స్ కర్రీ, ద కుక్కర్ వస్తువు అది థర్డ్ పర్సన్ అయితే. కుక్స్ అంటే వండుతుంది, కుక్ అనేది వర్బ్, ఎస్ అనేది కలిపినాము, కర్రీ అంటారు. కుక్కర్ కూర వండుతుంది, అన్ని కలిపి పొయ్యి మీద పెట్టి విజిల్ ఇస్తుంది, ఫస్ట్ విజిల్ సెకండ్ పెడతా. కుక్స్ వండుతుంది అని. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కు ప్రజెంట్ టెన్స్కు వర్బ్ 1 ప్లస్ ఎస్ కలపాలి. ఒకవేళ ఓతోటి ముగిసింది అనుకో, అప్పుడు ఒకవేళ వర్బ్ 1 ఓతో ముగిసినట్టయితే ఈఎస్ కలపాలి. ఇక్కడ చూడండి, ఇట్ గోస్, గో అనేది వర్బ్ 1 ఓతోటి ముగిసింది, ఈఎస్ కలిపండి. గోల్డ్ డస్ ఇంక్రీజ్, డూ తోటి ముగిసింది, అప్పుడు ఎస్ కలిపినాం, డస్ అని. గోల్డ్ బంగారం రేటు పెరుగుతుంది, రోజు పెరుగుతూనే ఉంది. ది క్లాస్ స్టార్ట్స్ మొదలవుతుంది బై 10:30 AM, బై 6:30 AM. ఏ టైం పెడితే అప్పుడు. ఎటు వాడతారు, బై వాడతారు. ప్రిపోజిషన్స్ కూడా 5 రకాల ప్రిపోజిషన్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. దాని మెటీరియల్ ఇస్తాం. ప్రతి ఒక్కటి ఇక్కడ
on this spoken English coaching, I will teach you all the complete syllabus, and you can learn and you can talk, you can practice, and you will be able to write any test, group 1, group 2, group 3, ఏదైనా ఇంగ్లీష్ పేపర్ ఉంటే అట్లా పర్ఫెక్ట్గా తయారు కావచ్చు. అంటే వాటర్ తయారు చేస్తే ఏ షేప్ బాటిల్లో పోస్తే ఆ రకమైన రూపం వాటర్కి వచ్చినట్టు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్లో గోవర్ధన్ స్పోకెన్ ఇంగ్లీష్ కనుక మీరు అటెండ్ అయ్యి నేర్చుకున్నట్టయితే యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ దట్ యూ కెన్ టాక్. దట్స్ ఆల్. మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.